మహిళలకు గుడ్ న్యూస్. మరి ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి అదే ఆప్షన్ అందుబాటులో ఉంది. వీళ్లకు సులభంగానే రుణాలు లభిస్తున్నాయి. శ్రీనిధి ద్వారా కూడా డబ్బులు పొందొచ్చు. దీని ద్వారా ఆర్థిక సాధికారత దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు పాడి గేదెల కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తున్నారు. అందువల్ల మీరు కూడా పాడి పశువుల ద్వారా ప్రతి నెల ఆదాయం పొందాలని భావిస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోన్ డబ్బులు తీసుకొని పాడి పశువుల యూనిట్ ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయాన్ని పొందొచ్చు. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాకు శ్రీనిధి ద్వారా 500 పాడి పశువుల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించారు. అందువల్ల మీరు కూడా పాడి పశువుల కోసం లోన్ పొందొచ్చు. పాల విక్రయం ద్వారా వచ్చే డబ్బుతో ప్రతి నెల ఈఎంఐ కడితే సరిపోతుంది. మిగిలిన డబ్బులు ఇంటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు 160 మంది లబ్ధిదారులను గుర్తించారు. రుణాల మంజూరు కోసం ప్రతిపాదనలను పంపారు. గతంలో చూస్తే శ్రీనిధి ద్వారా గేదె కొనుగోలుకు 60,000 రూపాయలను ఇచ్చేవారు. కానీ గత సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 75,000 రూపాయలకు పెంచారు. అంతేకాకుండా 2 నెలలకు సరిపడా దాణా ఖర్చు కోసం అదనంగా 7,200 రూపాయలను అందిస్తారు. ఇంకా రవాణా ఖర్చుల కింద 3,000 రూపాయలు అందిస్తారు. ఇలా మొత్తంగా మహిళ బ్యాంకు ఖాతాలో 85,200 రూపాయలను జమ చేస్తారు. ఈ రుణం మొత్తాన్ని 48 నెలల ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాలి. శ్రీనిధి ప్రాంతీయ మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పాడి గేదెల కొనుగోలుకు రుణాలు ఇవ్వడం వల్ల డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. త్వరితగతిన ఈ తరహా రుణాలను పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.